పరిశుద్ధుడైన దేవుడెవరు? మన దేవుడైన యెహోవా, మన ప్రభువగు యేసుక్రీస్తు. అందుకే అందరూ ఆయనను గుర్తిస్తున్నారు, అందరూ ప్రభువు చెంతకు వస్తున్నారు, అందరూ ఆయన ముందు మోకాళ్ళు వేస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి జాతి నుండి క్రైస్తవులు ఉన్నారు, ప్రతి దేశము నుండి క్రైస్తవులు ఉన్నారు, ప్రతి జనాంగము నుండి క్రైస్తవులు ఉన్నారు, ప్రతి భాష నుండి క్రైస్తవులు ఉన్నారు. బరుడుగట్టిన దేశాల్లో సహితము, మరొక దేవుడిని ఏమాత్రము అంగీకరించని దేశాల నుండి సహితము క్రైస్తవులు ఉన్నారు. ఇది క్రీస్తు గొప్పతనం. అందరూ ఆయన చెంతకొస్తారు, ఆయన నీతిని ఆశ్రయిస్తారు, ఆయన నీతిని స్వీకరించి నీతిమంతులుగా బ్రతకాలని నిశ్చయించుకుంటారు. వాళ్ళే క్రైస్తవులు. అంత ఖ్యాతి, అంత గొప్పదనం, అంత విలువ, అన్ని పేరు ప్రఖ్యాతులు ప్రపంచంలో మరే దేవుడని చెప్పుకుంటున్న వాళ్ళ దగ్గర మనకు కనపడవండి. ఒక్క నిజమైన దేవుడైన యెహోవా దగ్గరే మనకు కనిపిస్తాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారి దగ్గరే మనకు కనపడతాయి. ఆయన వాక్కులలో నీతి, యేసుక్రీస్తు గారి మాటలలో నీతి, ఆయన బోధలలో నీతి, ఆయన చూపులో నీతి, ఆయన ఆలోచనలో నీతి, ఆయన బ్రతుకులో నీతి. నీతిమంతుడైన దేవుడు, నీతిని స్థాపించిన దేవుడు యేసుక్రీస్తు గారు, పరమాత్ముడైన యెహోవా గారు.